మీకు చూపిస్తుంది అంజీరా పండు జామ్. ఈ అంజీరా పండు జామ్ తీసుకోవడం వల్ల అంటే ఇక్కడ చాలా మందికి బ్రెడ్ పైన కూడా ఒక అపోహ ఉంది. కానీ బ్రెడ్ మీద ఉన్న అపోహలన్నీ తొలగించండి. ఈరోజు మనకి దేశంలో బ్రెడ్ ఉత్పత్తి చాలా బ్రహ్మాండంగా వస్తుంది. దీన్ని మన ఆయుర్వేద పరిభాషలో కాల్చిన రొట్టె అంటారు. ఇది తినడము సర్వశ్రేష్టం. అంటే మైదా పిండితో కాకుండా గోధుమలతో తయారు చేసే బ్రెడ్ని మాత్రం తీసుకోండి. గోధుమలతో తయారు చేసే బ్రెడ్ ఇట్లా ఉంటుంది. అయితే దీని మీద మనం ఇప్పుడు ఏం చేస్తామంటే అంజీరా పండ్లతో తయారు చేసిన ఇది ఫిగ్ పేస్ట్ అన్నమాట. అంటే ఈ అంజీరా పండ్ల పేస్ట్ ఇది మనం ఇట్లా బ్రెడ్కి కలిపి మనము తీసుకోవడము, పిల్లలకి ఇవ్వడం ద్వారా విపరీతమైన రక్తం శరీరంలో పెరుగుతుంది. రక్తము పెరగడమే కాకుండా మన శరీరానికి ఎంత బలవర్ధకమైన పోషణ జరగాలో విటమిన్స్ ద్వారా అన్ని రకాల విటమిన్స్ పుష్కలంగా మనకు ఈ అంజీరా పండ్ల ద్వారా లభించి మన శరీరానికి బలమైన పోషణ జరుగుతుంది. ఇది మనకే కాకుండా ఈ ఫిగ్ ఏదైతే మీరు అంజీరా పండ్ల జామ్ ఉందో చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఈవినింగ్ స్నాక్స్లో ఏదో ఒక వారంలో 1 లేదా 2 సార్లు ఇట్లా బ్రెడ్ మీద స్ప్రెడ్ చేసి మీరు పిల్లలకి ఇవ్వండి. చాలా మంచిది, చాలా అంటే చాలా మంచిదని తెలియజేస్తూ ఇట్లాంటిది అందరి పిల్లలకి ఆహారపు అలవాట్లు కూడా పరిచయం చేస్తారని ఆశిస్తూ నమస్తే.